ఎంతకి నీది ఆఫ్రికా ఐటమా అమెరికా ఐటమా? నాది ఇండియన్ ఐటమే ప్రేమలత. పప్పు సాంబార్ నాటుకోడి. నాటుకోడి అంటే భలే ఇష్టం. పప్పు సాంబారా? అబ్బా, ఈ అంకుల్ గాడికి నా ఆకలంటే అర్థం కావట్లేదే. ప్రేమలత ఏమైంది? ఏమైందా? నా నెట్వర్క్ సిగ్నల్ నీ మొబైల్ కి అంది సావట్లా. ప్రేమలత నా మొబైల్ 100% ఛార్జింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా. సిగ్నల్ రాకపోవడానికి ఛాన్సే లేదు. నా పెదాల నుంచి పదాలతో సిగ్నల్స్ పంపుతూనే ఉన్నా, నీ మొబైల్ కి అందట్లేదు. నీది మబ్బు మొబైల్. ప్రేమలత నా మొబైల్ మీద మట్టి కొట్టకు. నాది బ్రాండెడ్ మొబైల్. అబ్బో, సిగ్నల్స్ రాని సెల్లుకి కూడా సెంటిమెంట్స్ ఈనా? అవును ప్రేమలత, అలాంటి సెల్లుకి సిగ్నల్స్ అందటం లేదంటావేంటి? అసలే 5G మొబైల్ నాది. 5G స్పీడా? ఇప్పుడు దాకా నేను మాట్లాడేది మొబైల్ గురించి అనుకున్నావు కదా? అవును. అది రావు రావు ఈ రావు గాడికి నా సిగ్నల్స్ రావు. ప్రేమలత ఎందుకలా ప్రేతాత్మలా అరుస్తావు? ఆహా, ప్రేతాత్మనా? పెళ్లికి ముందే ప్రేతాత్మ అంటున్నావు, పెళ్లి తర్వాత ఇంకెన్ని పేల్తావో? సారీ ప్రేమలత, నువ్వలా అరిచేసరికి కొంచెం కంగారు పడ్డాను. అవి నా ఆకలి అరుపులు రావు గారు. అబ్బా, ఈ ఆకలి గోలేంటి ప్రేమలత? ఆవగింజంత కూడా అర్థం కావట్లేదు. సరే, మీకు అర్థమయ్యేలా చెప్తా వినండి. మీరు మంచం మీద ఆవేశపడితే నా ఆకలి తీరుతుంది, ఆయాసపడితే నా ఆకలి తీరదు. ఇప్పటికైనా అర్థమైందా నా ఆకలి? అయినా మంచం మీద ఆవేశం ఎందుకు పడతాము, ఆయాసం ఎందుకు పడతాము? హాయిగా ఆరేసుకొని పడుకుంటాం గాని. ఆహా, బాగా ఆరేసుకుని పడుకుంటారనమాట రావు గారు. బ్రహ్మాండంగా. నేను రోజు మొత్తంలో ప్రశాంతంగా ఉండేది మంచం మీద ఉన్నప్పుడే ప్రేమలత. ఇలా 2 చేతులు పైకి లేపి 2 కాళ్ళు చాపి అలా గాలి వదులుతూ గాఢమైన నిద్రలో నాట్యం చేస్తా. ఆహా, నిద్రలో నాట్యం చేసే నిబ్బావన్నమాట. నిబ్బానా అంటే ఏంటి ప్రేమలత? ఆవేశపడే చోట ఆరేసుకుని పడుకునేవాడిని నిబ్బా అంటారు. ఓహో అవునా, మరి నువ్వు కూడా నిబ్బావేనా? నేను నిబ్బా కాదు, నేను అబ్బా. అబ్బానా? అబ్బా అంటే ఏంటి? ఆవేశంతో ఆకలి తీసుకునే వాళ్ళని అబ్బా అంటారు. అవునా, భలే ఉన్నాయి మన ముద్దు పేర్లు. నేను నిబ్బా, నువ్వు అబ్బా. మొన్నటిదాకా అబ్బాలాగే ఉండేదాన్ని. నీ నిబ్బా దెబ్బలకి నా అబ్బా డబ్బా ఎలా ఉంది? అలా అనకు ప్రేమలత, ఈ నిబ్బా కూడా నిన్ను అబ్బా చేయగలడు. ఎట్ట చేస్తావు? ఆవేశపడాల్సిన చోట ఆరేసుకుంటా అంటున్నావుగా. ప్రేమలత, ఆకలేస్తే అన్నం తినడం, మంచం మీద ఆరేసుకొని పడుకోవడం, మార్నింగ్ మేడ మీద బట్టలు ఆరేయడం, ఆఫీస్ లో ఎంప్లాయీస్ మీద ఆవేశపడటం, ఇలా అరకొర అలవాట్లతో నా ఏజ్ దాటిపోయింది. ఆయాసపడే ఏజ్ లో ఇంకేం ఆవేశపడతావు? నా ఆకలేం తీరుస్తావు? అబ్బా, ఆకలి ఆకలి ఆకలి. అవును, ఇది అబ్బా ఆకలే. నీ అబ్బా ఆకలి ఈ నిబ్బా తీరుస్తాడు. నీ ఆకలేంటో చెప్పబ్బా, చెప్పు. అసలు ఈ వయసులో నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? తోడు కోసం, తిండి కోసం, నా మేడకి నీడ కోసం. అంతేనా? అంతే అంతే అంతే. ఒకటి మర్చిపోయాను. చెప్పు. అది చెప్పు చెప్పు, పర్లేదు. అంటే చెప్పాలంటే కొంచెం సిగ్గుగా ఉంది. నాకు అస్సలు సిగ్గులేదు, చెప్పు. అంటే పవిత్రమైన పూక నా ఆయుధం అడ్డమైన పూతో పాపం చేస్తుందని. అద్ది, ఇప్పుడు నా ఆకలంచి దాకొచ్చావు. ఓహో, నువ్వు ఈ ఆకలి గురించా చెప్పేది? అమ్మయ్యా, ఇప్పుడు రావు గారి చెప్పుకి చలనం వచ్చింది. ఇందులో నీ ఆకలి గురించి ఆలోచించాల్సిందే ఉంది. నా ఆయుధం ఎవరి గ్రీడ్ ప్రేమలత? అవునా? ఏజ్ అయిపోయినా ఇప్పటికీ నా ఆయుధం ఎవరి గ్రీడ్ ప్రేమలత? అమ్మయ్యా,